రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారని చాలాసార్లు వినే ఉంటారు. అలాంటి స్టోరీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఒకే రాత్రిలో కోటీశ్వరులైన 4400 మంది కార్మికులు. ఇది ఎలాన్ మస్క్ సృష్టించిన ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ ఐపీఓ నాస్డాక్ మార్కెట్లో అడుగుపెట్టి రికార్డు తిరగరాసింది. ఈ ఐపీఓతో మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా అవతరించగా కంపెనీలోని 4400 మంది సాధారణ కార్మికులు, వెల్డర్లు, క్యాంటీన్ సిబ్బంది ఒక్క రాత్రిలో మిలియనీర్లుగా అయ్యారు. ఈక్విటీ భాగస్వామ్యంతో శ్రామికుల జీవితాలను మార్చిన ఈ చారిత్రాత్మక విజయం అందరినీ ఆకర్షిస్తోంది. ఎలాన్ మస్క్ ఈసారి ఆయన చేసిన హడావిడి కేవలం తన ఆస్తిని పెంచుకోవడానికే పరిమితం కాలేదు. నాస్డాక్ స్టాక్ మార్కెట్లో స్పేస్ ఎక్స్ అడుగుపెట్టిన క్షణం ప్రపంచ కార్పొరేట్ చరిత్రను అత్యంత భారీ సంపద సృష్టించి పెట్టింది. ఈ ఒక్క ఐపీఓతో ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్, అంటే $1,00,000 కోట్ల అధిపతి అయ్యాడు. అలాగే తన కంపెనీలో పనిచేసే సాధారణ కార్మికులు, క్యాంటీన్ స్టాఫ్, వెల్డర్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోవడం అసలైన అద్భుతం. కార్పొరేట్ ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో 4400 మందికి పైగా ఉద్యోగులు మిలియనీర్లు క్లబ్లో చేరిపోయారు. వీరిలో దాదాపు 400 మంది చేతుల్లో ఏకంగా $830 కోట్లకు, అంటే $100 మిలియన్ పైగా విలువైన షేర్లు ఉండటం విశేషం. సాధారణంగా టెక్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వెళ్ళినప్పుడు టాప్ ఎగ్జిక్యూటివ్లు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు మాత్రమే లాభపడతారు. కానీ మస్క్ ఇక్కడ రూట్ మార్చారు. కేవలం పెద్ద జీతాలు ఇవ్వడం కంటే క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరికి కంపెనీ ఈక్విటీని, అంటే షేర్లను బోనస్గా ఇస్తూ వచ్చారు. ఈ ఫలితంగా కంపెనీ $135 ఐపీఓ ధరతో లిస్టు అయ్యి ట్రేడింగ్లో దూసుకుపోవడంతో సాధారణ ఉద్యోగుల జీవితాలు మారిపోయాయి. ఇది కేవలం ఒక కంపెనీ సాధించిన విజయం కాదు, క్షేత్రస్థాయి శ్రామికులకు భాగస్వామ్యం కల్పిస్తే ఎలాంటి సంపద సృష్టించవచ్చో చూపించే సరికొత్త పాఠం. ఇక తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్. ఆయన దగ్గర ఉన్న 100 లక్షల కోట్లతో ఏమేం చేయొచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ నికర సంపద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఫోర్బ్స్ సంస్థ నివేదించిన తాజా లెక్కల ప్రకారం ఎలాన్ మస్క్ ప్రస్తుతం సుమారు $1.1 ట్రిలియన్ విలువైన భారీ ఆస్తులను కలిగి ఉన్నారు. దీనిని మన భారతీయ రూపాయలలోకి మార్చి చూస్తే దాదాపు $100 లక్షల కోట్లకు సమానం అవుతుంది. అయితే ప్రస్తుతం అధికారికంగా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్ రికార్డులోకి ఎక్కారు. కేవలం 2 సంవత్సరాల క్రితం వరకు బిలియనీర్ల జాబితాలో మొదటి 5 స్థానాల్లో మాత్రమే ఉన్న మస్క్ సంపద అసాధారణంగా పెరిగింది. 2024 సంవత్సరంలో ఆయన నికర ఆస్తి విలువ $195 బిలియన్ కాగా 2025 నాటికి అది $342 బిలియన్ చేరుకుంది. అప్పటి నుండి కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే ఆయన తన నికర ఆస్తి విలువను ఏకంగా 3 రెట్లు పెంచుకోవడం విశేషం. ఇంతటి ఊహకందని భారీ సంపదతో ఒక సామాన్యుడి దృష్టికోణం నుండి చూసినప్పుడు ఆయన ఏం చేయగలరో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో ఇక్కడ చూద్దాం. ఎలాన్ మస్క్ సంపద మొత్తాన్ని గనుక మనం అమెరికా డాలర్ల నోట్లుగా మార్చి ఒకదాని పక్కన ఒకటి చొప్పున ఒక సరళ రేఖలా పేర్చుకుంటూ పోతే అది అంతరిక్షాన్ని దాటిపోతుంది. ఈ విధంగా ఏర్పడే నోట్ల సరళ రేఖ మొత్తం సుమారు 156 మిలియన్ కిలోమీటర్ల భారీ పొడవును కలిగి ఉంటుంది. నాసా శాస్త్రవేత్తల ప్రకారం భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం సుమారు 3,84,000 కిలోమీటర్లు మాత్రమే. ధనవంతులందరూ తమ వద్ద ఉన్న సంపద మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు సమానంగా పంచిపెడితే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు అందుతుందనే ప్రశ్న చాలామంది మనసులో ఎప్పుడో ఒకప్పుడు మెదిలే ఉంటుంది. ప్రస్తుతానికి కేవలం ఎలాన్ మస్క్ ఒక్కరే తన వద్ద ఉన్న $1 ట్రిలియన్ సంపదను ప్రపంచ జనాభాకు పంచిపెడితే ఎంత వస్తుందో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం జనాభా సుమారు 8.2 బిలియన్లుగా ఉంది. ఒకవేళ మస్క్ తన $1 ట్రిలియన్ ప్రపంచంలోని మనుషులందరికీ సమానంగా పంచిపెడితే మనలో ప్రతి ఒక్కరి ఖాతాలో సుమారు $122 జమ అవుతాయి. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి దాదాపు 12,000 చొప్పున ఉచితంగా అందుతాయి.
ఒకవేళ ఎలాన్ మస్క్ తన వద్ద ఉన్న ఈ అపారమైన డబ్బునంతా ఉపయోగించి అమెరికా దేశంలో ఇళ్లను కొనాలని భావిస్తే ఆయన ఎన్ని ఇళ్లను సొంతం చేసుకోగలరో చూద్దాం. ఫెడరల్ రిజర్వ్ నివేదికల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో ఒక సాధారణ మధ్యస్థాయి ఇంటి సగటు ధర సుమారు $4,03,000 ఉంది. ఈ లెక్క ప్రకారం ఎలాన్ మస్క్ తన సొంత డబ్బుతో అమెరికాలోనే ఏకంగా 25 లక్షల ఇళ్లను ఒకేసారి కొనుగోలు చేయగలరు. అలాగే మస్క్ నికర సంపదను ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపితో పోల్చి చూస్తే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా $1 ట్రిలియన్ మించిన జీడిపి ఉన్న దేశాలు కేవలం 21 మాత్రమే ఉన్నాయి. ఈ జాబితాలో $32.38 ట్రిలియన్తో అమెరికా మొదటి స్థానంలో ఉండగా $20.85 ట్రిలియన్తో చైనా రెండవ స్థానంలో నిలిచింది. ఈ 21 ధనిక దేశాలను మినహాయిస్తే ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల కంటే ఎలాన్ మస్క్ ఒక్కరే అత్యంత ధనవంతుడు కావడం విశేషం. ఇలా వాల్ స్ట్రీట్నే షేక్ చేసింది స్పేస్ ఎక్స్ IPO. ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ నాస్డాక్ మార్కెట్లో $150 వద్ద విజయవంతంగా లిస్టు అయింది. ఆఫర్ ధరపై 11% ప్రీమియంతో ప్రారంభమై క్షణాల్లోనే $164కు చేరి వాల్ స్ట్రీట్ చరిత్రలోని అతిపెద్ద IPOగా నిలిచింది. ఈ మెగా లిస్టింగ్తో కంపెనీ విలువ $1.96 ట్రిలియన్లకు చేరగా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనియర్గా అవతరించి రికార్డు సృష్టించారు. నిజానికి స్పేస్ ఎక్స్ కేవలం రాకెట్లను లాంచ్ చేసే కంపెనీగానో లేదా స్టార్లింక్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ అందించే సంస్థగానో మిగిలిపోవాలని అనుకోవడం లేదు. దీని వెనుక మస్క్ పెద్ద AI స్కెచ్ ఉంది. ఆంథ్రోపిక్ మరియు ఆల్ఫాబెట్ గూగుల్ సంస్థలకు కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సరఫరా చేయడం ద్వారా నెలకు $2.17 బిలియన్ వరకు ఆర్జించేలా స్పేస్ ఎక్స్ ఒప్పందాలు చేసుకుంది. రానున్న రోజుల్లో కంపెనీకి ఇదే అతిపెద్ద ఆదాయ వనరుగా మారుతుంది. మస్క్ ట్రాక్ రికార్డు, స్టార్లింక్ మోనోపోలీ మరియు రాబోయే AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ మోడల్పై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకమే ఈ అద్భుతానికి కారణం. యాంత్రికంగా రాకెట్లు పంపే రోజులు పోయాయి. ఇప్పుడు అంతరిక్షం నుండి డేటా మరియు AI ప్రాసెసింగ్ ద్వారా $1 బిలియన్ వ్యాపారాన్ని సృష్టించడమే ఎలాన్ మస్క్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.